అన్ని కాదు ఎడాలి కొన్ని డోర్ క్లోజ్ చేసేది. వెరీ గుడ్. ఈ కెరీర్ రావాలని ఇక్కడ క్లినిక్ ఓపెన్ చేస్తున్నాం. స్పీచ్ అసెస్మెంట్స్ చేస్తున్నారా? బ్రెయిన్ టెస్ట్ అంతా కూడా నార్మల్ ఉంటుంది అమ్మా. ఇవేమేమి మాట్లాడు కూర్చున్నాను మీరు 5 నిమిషాలు. కావాల్సింది యాక్సెప్ట్ చేయడం. మన పిల్లలకి సెల్ చూపిస్తాము అనేది ఫస్ట్ మనం దానివల్ల ఇది జరుగుతుంది. ఫస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేస్తేనే అక్కడే సగం ట్రీట్మెంట్ అయిపోయింది. ఫస్ట్ సగం ట్రీట్మెంట్ అదే. దీనివల్ల చాలామంది బాధపడి ఇబ్బంది పడి బెంగళూరు, హైదరాబాదు, విజయవాడ, తిరుపతి చాలా దూరం అయింది. వాళ్ళేమో చెప్తారు మీరు వెళ్ళి ఈ థెరపీ ఆ థెరపీ స్పీచ్ థెరపీ అవి చేసుకోండి. మనక ఇక్కడ ఉండి పోయే టైం ఉండదు. కొంతమంది అయితే ఇప్పుడు నా ఫ్రెండ్ వెళ్ళిపోయాడు. వాళ్ళు ఒక 1 ఇయర్ అక్కడే 2 ఇయర్స్ అక్కడే ఉన్నారు హైదరాబాద్. మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ కదికి వచ్చేసారు. మళ్ళీ పిల్లడు మామూలు అయిపోయాడు. అట్లా చాలామంది దీన్ని మిస్ అయిపోవడం వల్ల ఏమంటే దగ్గు జరుగు అనుకో తగ్గిపోతుంది, మళ్ళీ మామూలు అయిపోతుంది. ఇది అట్లా కాదు. మనం వదిలేసే కొద్దీ బిడ్డ మారిపోతానే ఉంటాడు, అట్లే ఎండిపోతాడు, మళ్ళీ ఎనికి రాడు. ఇవన్నీ చేసుకోవాలంటే ఒక సిస్టమ్ కావాలా, ఒక పద్ధతిగా మన కదికి అందుబాటులో ఉందని. ఇట్లా మా వాళ్ళు ఇద్దరిని సంజీవ్ ప్రసాద్ అని పాపను ఒప్పించి కదిలో ఒకటి పెట్టండి అమ్మా, చాలా మంది ఉన్నారు, మేము పోలేకపోతాము. దాంట్లో నేను కూడా ఇబ్బంది బంధువుల్లో నేను ఒకటి నా ఫ్రెండ్స్ వల్ల రిక్వెస్ట్ చేసుకుంటే, సార్ ఇది చిన్న ఊరు కదా సార్, ఏడుంటారు ఇక్కడ కూడా ఒకసారి రుచి చూపిస్తారంటే మా ఊళ్ళో ఎంతమంది ఇబ్బంది పడే వాళ్ళు మేము. మీరు చూసిన తర్వాత వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. నెక్స్ట్ మంత్ ఓపెన్ చేస్తాను, సెంటర్ ఉంటుంది. 1 గంట 2 గంటలు కేటాయిస్తే చాలా, దాదాపు గంట 1 ఇయర్ చేసుకుంటే అన్నీ అయిపోయింది. అర్థమైందా? అది ఎలా వస్తుందని ఫస్ట్ మేడం చెప్తుంది. ఎందుకు ఈ కారణాలు ఎందుకు ఇవి ఎక్కువ మేడం చెప్తుంది. ఎలా రికవర్ కావాలో నేను చెప్తాను, కొద్ది ఇద్దరు చెప్తాను. కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్. ఎలా ఉంటుందని మీకు ఆయనే చెప్తారు. ఈ డిసీజ్ అనేది యాక్చువల్లీ ఇది డిసీజ్ అనకూడదు, మన తప్పు. మనం పెద్దలు చేస్తున్న తప్పు పిల్లలకు వర్తిస్తూ ఉంటుంది. అదే మేడం చెప్పినట్టు చిన్న పిల్లలకు తన స్వార్థం కోసమో తను పనులు చేసుకోవాలని ఫోన్ ఇచ్చి అడిక్ట్ చేయడము. ఆ తర్వాత ఏదోలే పిల్లోడు 2 ఇయర్స్ తర్వాత కనీసం అమ్మ, తాత, అవ్వ అనే మాటలు చెప్పాలి పిల్లలు. కానీ అది కూడా చెప్పటం లేదంటే కొంతమంది పెద్దలు చెప్తారు, మా వాడు 4 గంటలకు మాట్లాడినాడు, ఏం డిలే కాదు ఏం కాదు అంటారు. కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా స్పీచ్ కానీ పిల్లలు అబ్బాయి కానీ అమ్మాయి కానీ హైపర్ టెన్షన్ కానీ ఉంటే వెంటనే మీరు డాక్టర్ను కన్సల్ట్ చేయండి. చేయని వాళ్ళు చేసిన వాళ్ళు మాత్రం మన మదన్ సార్ గారు కదిలో బాగా పిల్లలను యాజ్ ఎ పెడియాట్రిషియన్గా మంచి నైపుణ్యం ఉంది, అనుభవం ఉంది. ఆయన పట్టి క్యాచ్ చేసి కదిలో చాలామంది ఉన్నారు. ఇలాంటి సెంటర్ లేదంటే నేను సార్ సఫర్ అయినాను, నేను కూడా ఇదంటే మేము తిరుపతి సంజీవ్ స్పీచ్ చైల్డ్ డెవలప్మెంట్ సొసైటీ అండ్ స్పీచ్ సెంటర్ వాళ్ళది హెడ్ ఆఫీస్ ఉంది. 4 బ్రాంచెస్ ఆల్రెడీ ఉన్నాయి. 5వ బ్రాంచ్ పీలేరులో వాళ్ళ నేటివ్ ప్లేస్లో ఓపెన్ చేయాలా సార్ అంటా ఉంటే లేదండి
మన కదిర్లో చాలా మంది ఉన్నారు, బెంగళూరు వెళ్తున్నారు, హైదరాబాద్ వెళ్తున్నారు, ఆ తర్వాత వేరే చోట వెళ్తున్నారు. అలా వద్దని మనం కదిర్లో ఉంటే వచ్చి నేను సార్ చెప్పాను, అయ్యో అట్లుంటే చాలా మంచిదప్ప, నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. మీకేం సార్ హెల్ప్ఫుల్ అంటే, వీళ్ళంతా నా పిల్లలే, బాధపడతా ఉంటే నేను చూడగలనా, వాళ్ళందరికీ నేను చేసేవాడిని ఎట్లా అని చెప్పి ఈరోజు పిలిపించినాం మేము సార్ ద్వారా. వచ్చి ఇక్కడ అయినారు, వచ్చిన దానికి చాలామంది సక్సెస్ అయినారు, పిల్లలు కూడా వస్తున్నారు. ఇంకా కొంతమంది, ఎందుకంటే ఇది ఫ్రీ క్యాంప్ అంటే ఏంది పోలే ఫ్రీ క్యాంప్లో మనం ధనవంతులం కదా, మాకేం చూస్తారనే అభిప్రాయంతో కూడా కొంతమంది రాలేదు ఈరోజు. వాళ్ళు కూడా రేపు మన 1వ తేదీ లేదా 3వ తేదీ లోపల కరూర్ వైశ్య బ్యాంక్ పైన సెంటర్ ఓపెన్ చేస్తున్నారు. ఆ సెంటర్కు మీరు వచ్చి ఫస్ట్ టైం మీరు చూపించుకోండి. ఫస్ట్ టైం ఎవరికైనా ఫ్రీగా కౌన్సిలింగ్ చేస్తారు. పోతుంది అయ్యో ఏదో వేలు డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనే భయం లేదు. ఆ మాటకు వస్తే తిరుపతి, హైదరాబాద్, బెంగళూరు అన్నిటికంటే చీపెస్ట్ సెంటర్ మన సంజీవ్ ఎడ్యుకేషన్ సెంటర్ అని నేను గర్వంగా చెప్పగలను. ఎందుకంటే కొన్ని సెంటర్స్ ఉన్నాయి, పేర్లు చెప్పకూడదు, లక్షలు అడుగుతారు, కానీ మేము చూసాము కాబట్టి నేను చెప్తున్నాను, ప్రాక్టికల్గా చెప్తున్నాను. కాబట్టి అలాంటిది లేదు. డిలే అయినా వెంటనే మీరు కన్సల్ట్ కావండి. ఫస్ట్ మీకు అనుమానం ఉంటే యాజ్ ఎ పెడియాట్రిషియన్గా మదన్ సార్ దగ్గర రండి. ఆయన చూసి పిల్లలకి ఏం ప్రాబ్లం ఉంది, ఫిజికల్లీనా లేకపోతే ఏదన్నా అని చెప్పి తర్వాత అక్కడికి కావాలంటే రెఫర్ చేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను తర్వాత మీరందరూ కూడా మదన్ సార్ ద్వారా రెఫర్ అయిన పేషెంట్సే మనము. కాబట్టి మనం ఆయనతో కన్సల్ట్ చేసినారంటే రేపు పొద్దున్న మంచి చెడ్డ మనకు ఇది ఉంటుందని చెప్పి మీరు అందరూ జాగ్రత్తగా నెగ్లెక్ట్ చేయకుండా. ఫస్ట్ పాయింట్, నో నెగ్లెక్ట్. కొంతమంది పెద్దలు 4 ఏళ్ళ కదా, ఇప్పుడే చిన్న పిల్లోడు అప్పుడే మాటలా అంటారు. కాబట్టి అలాంటిది ఏం కాకుండా మీరు జాగ్రత్త తీసుకొని తగిన వయసులోనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ట్రీట్మెంట్ తీసుకున్నారంటే మీ పిల్లల సక్సెస్ అవుతారు, భవిష్యత్తు బాగుంటుందని ఈ అవకాశం ఇచ్చిన నాకు పెద్దలకు ధన్యవాదాలు. కదిరిపట్నంలో మన మదన్ సార్ గారి ఆధ్వర్యంలో, మదన్ సార్ గారి సహకారంతో, మరి భాషా సార్ గారి సహకారంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. సంజీవ్ స్పీచ్ అండ్ హియరింగ్ కేర్, సంజయ్ గ్రూప్ ఆఫ్ క్లినిక్స్ అంటే తిరుపతిలో 5 బ్రాంచ్లు ఉన్నాయి, 4 బ్రాంచ్లు ఉన్నాయి తిరుపతిలో. ఇది 5వ బ్రాంచ్ కదిరిలో మేము స్టార్ట్ చేయడము. 2017 సంవత్సరం నుంచి మేము ఇక్కడ తిరుపతిలో స్పీచ్ థెరపీ సెంటర్ అండ్ హియరింగ్ సెంటర్ నడుపుతున్నాం అనమాట. వెరీ సక్సెస్ఫుల్ హియరింగ్ సెంటర్ నెంబర్ 1 స్పీచ్ అండ్ హియరింగ్ నెట్వర్క్ అనమాట. జస్టేల్ కానీ గూగుల్ కానీ అన్నింటిలో కూడా మాది రివ్యూస్ నెంబర్ 1 ఉంటుంది అనమాట. సో ఈ స్పీచ్ సెంటర్ ఏంటంటే మేము 2017 నుంచి ఇప్పటి వరకు కూడా 200 మంది కిడ్స్ని నార్మల్ చేసి అందరూ రెగ్యులర్ స్కూల్ వెళ్ళేలాగా మేము ఇప్పుడు చేస్తున్నాం, ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం, డెవలప్మెంట్ చేస్తున్నాం. ఇప్పుడు మన కిడ్స్ చాలా మంది 5వ క్లాస్ 6వ క్లాస్ చదివే వాళ్ళు కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అనమాట, ఏ గ్రేడ్ స్టూడెంట్స్. ఈ విధంగా ఇంప్రూవ్మెంట్ అయిన కిడ్స్ ఆటిజం కిడ్స్ అనమాట, మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుని వాళ్ళు ఫస్ట్ వచ్చారు. ఆ విధంగా డెవలప్మెంట్ అయిన కిడ్స్ ఉన్నారు. అదేవిధంగా హియరింగ్ ట్రీట్మెంట్ కూడా మేము చేస్తాము. ఎవరైనా హియరింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వినికిడి మిషన్, వినికిడి పరీక్షలు ఇవన్నీ కూడా చేస్తాము. ఇక్కడ మనకు తిరుపతిలో మరి మదన్ సార్ గారి సహకారంతో, అదేవిధంగా భాష సార్ గారి సహకారంతో ఇక్కడ బైపాస్ రోడ్లో మరి కరూరు వైశ్య బ్యాంక్ మిద్దు పైన గర్ల్స్ హై స్కూల్ సర్కిల్ దగ్గర మన బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము. మార్చి 1 తారీఖు. సో 2026 సంవత్సరంలో మనం ఈ బ్రాంచ్ ఇక్కడ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేయడానికి ఇంకా మదన్ సార్ గారు భాషా సార్ గారు చాలా ఇంట్రెస్ట్ చూపించి మాకు ఆయన కారణంగా నేను కాదు, ఈయన కారణం. ఈయనే లేకపోతే మనం కదిరికి మధ్యలో ఎవరెవరు పెట్టారో మనం చూసుకుందాం అనుకున్నాం. ఇంతే కాదు, కదిరికి రాకపోతే చాలా లేట్ అవుతుంది, ఈసారి చాలా ఫాస్ట్గానే ఉంటుంది. అలాగే సంజీవ్ క్లినిక్, సంజీవ్ స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్ అండ్ సంజీవ్ చైల్డ్ డెవలప్మెంట్ CEO గారు, మరి శైలజ మేడం, డాక్టర్ శైలజ మేడం ఆడియో 12 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఆడియాలజీ అండ్ పీడియాట్రిక్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ. సో వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇవంతా చేస్తారు. ఎక్స్పీరియన్స్డ్ స్పీచ్ థెరపిస్టులు ఉన్నారు, ఫిజియోథెరపిస్టులు, ఆక్యుపేషనల్ థెరపిస్టులు, సెన్సరీ ఇంటిగ్రేషన్, తర్వాత స్పెషల్ ఎడ్యుకేటర్లు ఉన్నారు. మొత్తం మా స్టాఫ్లో ఒక హాఫ్ మెంబర్స్ వచ్చారు, ఇంకా హాఫ్ మెంబర్స్ ఉన్నారు. సో అందువల్ల అందరికి కూడా మాకందరికి వాళ్ళు ఈరోజు సండే అయినా కూడా చాలా కోఆపరేట్ చేశారు. అందరికి కూడా సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను మా స్టాఫ్ అందరికి కూడా. సో అలాగే మన మదన్ సార్ వాళ్ళ క్లినిక్లో కూడా ఇక్కడ రిష్తా చిల్డ్రన్స్ హాస్పిటల్ స్టాఫ్ అందరికీ కూడా మాకు కోఆపరేట్ చేస్తున్నారు, మంచి సహకారం ఇస్తున్నారు. అందరికీ కూడా చాలా థ్యాంక్స్. సహకారం ఎప్పుడూ ఉంటుంది సార్. చిన్న సన్మానము సార్ గారికి.